హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేనైతే మీ అందరి కోసం మళ్ళీ ఒక మోడర్న్ శారీ డ్రేప్ అయితే చేయబోతున్నా. సో లేట్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ దాకా చూసేయండి. అండ్ నా వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నాయి, దానికి ఐఎమ్ సారీ బికాజ్ నాకు కొంచెం జాబ్లో బిజీ ఉండి నేను చేయలేకపోతున్నాను అనమాట. సో ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తా. సో తప్పకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఇంకా అలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఐ డెఫినెట్లీ ట్రై టు డూ ఇట్ అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, నేనైతే ఇక్కడ ఆల్రెడీ పెట్టికోట్ తీసుకొని శారీ డ్రేప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అనమాట. అండ్ నేనైతే నార్మల్ పెట్టికోట్సే యూస్ చేస్తున్నా. మీరు కావాల్సిన డీ కోట్స్ కూడా యూజ్ చేయొచ్చు, లైక్ షేప్ మంచిగా ఉండాలి అంటే షేప్ వేర్స్ అంటారు కదా అది. సో ఇంతవరకు అయితే నేను ట్రై ఎప్పుడు చేయలేదు. ఒకవేళ కొనుక్కుంటే మాత్రం ఐల్ డెఫినెట్లీ షో యూ గైస్. సో ఇది శారీ మా మమ్మీది అనమాట, లెనిన్ కాటన్ శారీ ఇది వచ్చేసి. సో కొత్తలో నాకైతే చాలా నచ్చింది. ఎప్పటికైనా మమ్మీ నేను ఒకసారి కట్టుకుంటా అని చెప్పేదాన్ని. అండ్ ఆ డే వచ్చేసింది అనమాట. ఇవాళ వీడియో కోసం నేను ఈ శారీయే తీసుకున్నా. సో నాకైతే ఇది చాలా నచ్చింది, లైక్ చూస్తేనే మంచిగా అనిపించింది. నేను డ్రేప్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో అనేసి అనుకున్నా, బట్ ఇట్స్ వెరీ గుడ్. నాకైతే చాలా నచ్చింది, చాలా డీసెంట్గా అండ్ నీట్గా ఉండే అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రౌండ్ టక్ అయితే చేసుకోవాలి యాజ్ బేసిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రౌండ్ తీసుకొని మనం ప్లీట్స్ పెట్టుకుంటాం కదా గైస్. షోల్డర్ లెంత్ ఎంత కావాలో అంత చూస్ చేసుకోండి. నేనైతే హైట్ తక్కువే ఉంటా కాబట్టి ఐ జస్ట్ టేక్ లిటిల్. మీకు ఎంత కావాలో మీరు చూసుకొని తీసుకోవచ్చు. అండ్ నేనైతే 1 ఫ్రిల్ వేసుకుందాం అనేసి అనుకుంటున్నా. ఇవి నాకు షోల్డర్ ప్లీట్స్ పెట్టుకోవడం నచ్చలేదు. లైక్ ఈ శారీ లుక్ చూస్తే నాకు ఎందుకో 1 ఫ్రిల్ వేసుకోవాలనిపించింది. సో ఐఎమ్ గోయింగ్ విత్ 1 ఫ్రిల్. అండ్ ఇక్కడ చూడండి, షేప్ మంచిగా రావాలి అంటే మనం ఇలా పిన్అప్ చేసుకోవాలి ఇక్కడ. సో పిన్అప్ చేసుకోకపోయినా పర్లేదు, మనం షేప్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, నేను పిన్అప్ చేసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ స్టెప్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. చూడండి, నేను ప్లీట్స్ కరెక్ట్గా కార్నర్ నుంచి తీసుకోవట్లేదు. ఐఎమ్ చెకింగ్ విత్ ద ప్రిన్సెస్ లైన్. ఇక్కడ చూడండి, కరెక్ట్గా మన చెస్ట్ లైన్ ఉంటుంది కదా, ప్రిన్సెస్ లైన్ అంటారు అనమాట. అక్కడ నుంచి తీసుకోవాలి, ప్లీట్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో అక్కడ నుంచి తీసుకొని ఈక్వల్గా ప్లీట్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవాలి. మీకు ఎన్ని ప్లీట్స్ వస్తాయి అనేది మీ పర్సనాలిటీ బట్టి ఉంటుంది. అండ్ నా పర్సనాలిటీకి అయితే ఈజీగా ఒక 7 to 8 వచ్చేస్తాయి, ఎందుకంటే నేను బక్కగా ఉన్నా అండ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఏ శారీ అయినా. అండ్ ప్లీట్స్ పెట్టేసుకున్న తర్వాత మనం మళ్ళీ సైడ్లో షేప్ మంచిగా రావడానికి వీ కెన్ పుల్ ఇట్ ఇన్సైడ్, అంటే లోపలికి పుల్ చేసుకోవచ్చు మనం. అండ్ చూడండి, నాదైతే ప్లీట్స్ పెట్టంగానే లైక్ స్టెప్ వైజ్ అయితే వచ్చిందనమాట. నేను మళ్ళీ సపరేట్గా ఏం అడ్జస్ట్ చేయట్లేదు, స్టెప్ వైజ్ వచ్చింది. ఒకవేళ మీకు అలా స్టెప్ వైజ్ రాకపోతే ఇలా నాలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, నేను చూపిస్తున్నా 1 on 1 పెడుతున్నా అనమాట. ఆల్రెడీ నాకు కింద వచ్చింది. సో మనం అలా పైన కూడా స్టెప్ వైజ్ తీసుకుంటే ఇలా మనం లోపలికి టక్ చేసినప్పుడు ఇంత ఫ్లఫీగా కనిపించదు, సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనమాట లోపలికి. అండ్ సీ దిస్, కరెక్ట్గా మన బెల్లీ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మిడిల్లో అటు కార్నర్కి చేయొద్దు. కరెక్ట్గా బెల్లీ పాయింటింగ్ లైనే తీసుకొని టక్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతే నీట్గా వస్తుంది శారీ అనేది అవుట్పుట్. అండ్ చూడండి, ఇక్కడ నేనైతే ఆల్మోస్ట్ టక్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్గా వచ్చేసి నాకైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ మీకు ఒకవేళ లూజ్ ఉంటే యూ కెన్ పుల్ ఇట్ లైక్ దిస్. నేను ఇప్పుడు చూపించినట్టు లోపలికి పుల్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, షేప్ అయితే కరెక్ట్గా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 1 second బ్లౌజ్ వేసుకొని వచ్చేస్తా. ఐఎమ్ బ్యాక్. సో గైస్, నేను మళ్ళీ టీ టాపే వేసుకున్నా. దిస్ ఇస్ బ్లాక్ వన్. సో టీ టాప్స్ పైన శారీస్ కట్టుకుంటే బాగుంటుంది, లైక్ ఎట్లుంటుందో అనేసి అనుకున్నా స్టార్టింగ్లో, బట్ ఇట్స్ గుడ్. మీరు కావాల్సితే ట్రై చేయొచ్చు.
అండ్ ఇక్కడ చూడండి శారీ కూడా మంచిగా సెట్ అయిపోయింది అనమాట. లైక్ ఫ్లఫీ కనిపించకుండా నీట్గా సెటిల్ అయిపోయింది. అండ్ ఐ లవ్ దిస్ శారీ అనమాట. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి గైస్. అండ్ నెక్స్ట్ కేరళ శారీ డ్రేప్ అయితే అడుగుతున్నారు. ఐ విల్ జస్ట్ ట్రై టు డూ ఇట్. సో ఇక్కడ చూడండి షేప్ అయితే కూడా నేను కరెక్ట్గా చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్లో కూడా షేప్ నీట్గా వచ్చిందనమాట. సో మీకు ఎలా ఈ వీడియో అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. సో గైస్, ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో నెక్స్ట్ ఏం వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతకన్నా మర్చిపోవద్దు గైస్. సో పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసేయండి. నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ బాయ్ బాయ్ గైస్, ఇష్క్ యూ ఆల్.